బంగారం వెలిమి బంగారం తేనె కంటే తీయని చుట్టే తేనె దారాలు బంగారం వెలిమి బంగారం ఈ బైబిల్ తేనె గూడు ఈ బైబిల్ రుచి మధురము ఈ బైబిల్ తేనె గూడు ఈ బైబిల్ చదివి చూడు. ఆరాధ్యాయం ఎందుకు వెళ్ళిపోరు అప్పరావు గారు వెళ్ళిపోయి పడుకోవచ్చు, తప్పులేదు. కొంచెం మనిషి మన వయసుకు ఉంటుంటే మీరు అంత వయసు కాకపోయినా నా అంత కాకపోయినా మీకు కూడా నిద్ర వస్తుంటుంది. ఆమె అలాంటిది. ఎండ ఒకటి ఎక్కువ ఉంది, భోజనం చక్క మంచి భోజనం కడుపులో పడింది. మీ అయినా ఆశతో వచ్చారు, ఎవరి బిడ్డలంటే వస్తారు వాళ్ళు, మీరు వచ్చారంటే గొప్పదే. అలాగే మా మిస్సెస్ తౌడు గారు వాళ్ళు వచ్చారు, చాలా వందనాలు. ఎస్సీ గ్రంథం 56 మన సబ్జెక్ట్ ఇది. అంటే ఇంకా ఏ సబ్జెక్ట్ సరిగ్గా మొదలట్లేదు కానీ ఇంకా కొద్ది మాటలు. 56 8వ వచనములో ఇశ్రాయేలీలలో వెలివేయబడిన వారిని సమకూర్చు ప్రభువగు యెహోవాకు ఇదే, నేను సమకూర్చిన ఇశ్రాయేలు వారికి పైగా ఇతరులను కూర్చు. యేసయ్య వందనాలు, ఇంతవరకు సహాయపడ్డారు. చక్కని భోజనాలు మాకు దాసుడు సంఘము ఏర్పాటు చేసింది. పిల్లలతో ప్రయాసపడ్డారు. పరిచర్య ధర్మాన్ని జరిగించారు. దేవా వందనాలు. జోషి కొరకు హెప్సిబా కొరకై ప్రార్థిస్తున్నాను. బిడ్డల పట్ల దయ చూపారు. 6వ తారీఖు 12 కొరకు వాళ్ళ చెల్లి తలనొప్పి కొరకే ప్రార్థిస్తున్నాను. ఎంతోమంది బిడ్డలు ప్రార్థన చేయించుకొని వెళ్ళారు. అలాగే హెప్సి వివాహ విషయంలో మరి మే 1 కొరకై కార్యం చేయండి. నన్ను క్షమించండి. పిల్లలు ఆశతో ఉన్నారు, కొద్ది మాటలు వారికి అర్థమయ్యే రీతిలో బోధించండి. మీరే మయం పొందమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి. మన సబ్జెక్ట్ ఏంటంటే సమకూర్చబడిన ఇశ్రాయేలు. మనం ఎవరము చెప్పండి? సమకూర్చబడిన ఇశ్రాయేలు. సమకూర్చబడిన ఇశ్రాయేల్ని దేవుడు ఎక్కడికి తీసుకెళ్తాడంటే, నువ్వు జాగ్రత్తగా వింటే కొద్ది మాటలు చెప్పి నేను వెళ్ళిపోదాం. ఒక ప్రదేశానికి తీసుకెళ్తాడు. అందరినీ కాదు, సమకూర్చబడిన ఇశ్రాయేలు. కాబట్టి సమకూర్చబడిన ఇశ్రాయేలు ఎలా ఉండాలి అని 10 పాయింట్లు చెప్తాను. అందులో 1-2 ఈరోజు మీకు చెప్పాలని నా ఆశ. ఇప్పుడు సమకూర్చబడిన ఇశ్రాయేలును ఎక్కడ తీసుకెళ్తాడు? జకర్యా గ్రంథం. జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలని నా ఆశ. ఇవన్నీ బైబిల్ మర్మాలు. మరి మీరు బాగా చదివితే తప్ప మీకు కొంచెం అది మరేట్లేదు. 10వ అధ్యాయం 8వ వచనము నేను చదువుతున్నాను. మీరు జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేను ఒకటి చెప్తే మీరు 3 గ్రహిస్తే నేను ఎక్కువ రిఫరెన్స్ చెప్పక్కర్లేదు. బైబిల్ అంటే బోల్డ్ ఉంటే నా బుర్ర నిండా. మరి అవన్నీ చెప్పాలంటే మీకు కొంచెం ఇబ్బంది అని భయపడుతున్నాను. నేను వారిని విమోచించి ఉన్నాను గనుక వారిని ఈలవేసి పిలిచి సమకూర్చెదను. చెప్పండి, ఏముంది అక్కడ? నేను వారిని విమోచించి ఉన్నాను కనుక. అంటే సమకూర్చబడిన వారు ఎవరు? విమోచింపబడిన వారు. వారు మునుపు ఎలా పిలుస్తున్న వారిని ఈల వేసి పిలిచి సమకూరు. ఎలాగా? ఈల ఏ భాష? ఎవరి భాష? ఈల చూడండి, కొండల భాష. ఈల కొండల భాష కాదు. బైబిల్ అనుసారముగా నాకు చెప్పాలి. వినండి, బైబిల్ అనుసారముగా ఈల దేవుడు భాష కాదు. నేను చెప్తాను, మీరు తొందరపడకండి. దేవుడు ఒక్క జాతికి ఒక భాష ఇచ్చాడు. అలాగే జంతువులకు కూడా కొన్ని భాష ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు కూడా బైబిల్లో ఉంది. చెప్తాను, మీరు కొంచెం గంట సేపు ఓపిక పడితే కొన్నేనే చెప్తాను. అంటే ఇప్పుడు సమకూర్చబడిన వారు ఈల అంటే అర్థం ఏంటి? వాళ్ళు గుర్తు ఎరుగుతారు. అది ఎవరిది భాష అంటే కందిరీగలది. చెప్పండి, ఎవరిది? కందిరీగలు. కందిరీగలకి ఎందుకు ఈ భాష నేర్పాడంటే, అది కూడా బైబిల్లో ఉన్న మాట, సొంత మాట చెప్పను. కందిరీగలకి ఎందుకు ఈ భాష నేర్పాడంటే, ఒకప్పుడు దేవుడు యుద్ధానికి పంపాడు కందిరీగల్ని. ఎవరిని? మనుషులు వెళ్తే నా నమ్మను,
కందిరీగలందరినీ పిలిచాడు. అన్నీ వచ్చాయి, చూపెడతా, అన్ని వాక్యం ద్వారా చూపెడతాం, సొంత మాటలు ఏవి చెప్పను. దాక్కున్నోడిని కూడా పొడిచేస్తాయట. అది బైబిల్లో ఉన్న సత్యం. అందుకే కందిరీగల యుద్ధానికి పంపాను. చదవండి, ఎక్కడున్న మాట. ముందుగా ఎస్ఐ గ్రంథం, జాగ్రత్తగా ఆలకించండి. ఎస్ఐ గ్రంథం కొంత విషయాలు నీకు చెప్పాలని నా ఆశ. చదువునన్న 7వ అధ్యాయం 18వ వచనములో, ఆ దినమున ఐగుప్తు నదుల అంతమందున్న జోరీగలను అసూరు దేశములోని కందిరీగలను యెహోవా ఈలగొట్టి, ఎలా పిలిచాడు? అది మీకు అర్థమైందా? అంటే ఏ భాష, ఎవరిది ఈ భాష? కందిరీగల భాష. ఈలగొట్టి పిలిచాడు. ఎందుకు పిలిచాడు? చదవండి, ద్వితీయోపదేశకాండం. దానికి బోల్డ్ అర్థాలు ఉంటాయి అన్నమాట. బైబిల్ మనం చదివితే ఎక్కడెక్కడో ఉంటాయి. నాకేమి గూగుల్ తెలియదు, సెలవు తెలియదు, చదువుతాను అలా. దేవుడు నాకు అలా చదివితే అక్కడెక్కడ కనిపించినవి మీకు చెప్తుంటాను. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం చదవాలి. ఎన్ని వచనము? 7వ అధ్యాయం. ఎన్నో వచనం చెప్పాను? 20వ వచనం. మరియు మిగిలిన వారును, చెప్పాల, నీ కంటబడక దాగిన వారును నశించు వరకు నీ దేవుడైన యెహోవా వారి మీదికి పెద్ద కందిరీగలను, అంటే దేనికి పంపాడు? కొంతమంది ఇప్పుడు యుద్ధానికి వెళ్ళారు సైన్యము, దాగుండిపోతారు, తెలియక అక్కడ ఉండిపోతారు. వాళ్ళు ఉండిపోయినప్పుడు ఏమవుతుంది? ఇది మనకు తెలియదు, దాగుని ఇది తెలియదు. ఎవరు తెలుస్తుంది? కందిరేకి తెలుస్తుంది. అది ఎరకలేని ఒడిసి వచ్చేస్తుంది, అది చచ్చిపోవాలి. దేవుడు అలా వాడుకుంటాడు. సంఘానికి వరకు దేవుడు భూమిని వాడుకున్నాడు. సంఘం మీదకి శత్రువు పెద్ద జల ప్రవాహాల్ని వదులుతుంది. ఇవన్నీ పెద్ద కథలు, బైబిల్లోనివే, నా సొంతం కాదు. ఆ ప్రవాహం ఒగ్గితే ఆ బిడ్డను చంపడానికి అప్పుడు భూమి సహకారి అయి బద్దలైపోయి ఆ నీరంతా మింగేసి ఆ బిడ్డను కాపాడుతుంది. ఒక సైనికుడు, జాగ్రత్త వినండి, దేవుడిని నమ్ముకోలేదు, యుద్ధంలో సెలెక్ట్ అయ్యాడు, మన దీంట్లో ట్రైనింగ్ సెలెక్ట్ అయ్యాడు సైనికుడిగా. వాళ్ళ అమ్మ ఒక పుస్తకం ఇచ్చింది, బైబిల్. ఆ బైబిల్ చివరిలో 91వ కీర్తన ఉంటుంది. అందులో ఏముంటుంది? 91లో, నీ కుడి పక్క 1000 మంది పడినాను, నీ ఎడం పక్క 10,000 మంది కూలిన అపాయం నీ వద్దకు రాదు అన్నాడు. ఇప్పుడు 10,000 మందిని ఒక మనిషి ఎలా చంపేస్తున్నాడు అంటే ఈ బైబిల్లోని మాటలే. 300 మందిని ఒక మనిషి చంపేస్తున్నాడు. ఇవన్నీ డూపు, కానీ బైబిల్ కరెక్ట్. యోనాతాను ఒక్కసారే 300 మంది చంపాడు. ఒక కర్రతోనే, బెనయ దుడ్డి కర్రతోని సింహం నూతిలో దాగుంటే బయటికి తీసుకొచ్చి చంపాడు. సింహం ఎక్కడ దాగుంది? నూతిలో దాగుంది సింహం. కర్ర పట్టుకెళ్ళి కర్రతను దానికి చేయించి బయటికి తీసి వేసాడు దెబ్బ. ఇశ్రాయేలు అంటే సామాన్యమైనవారు కాదు. కిలోమీటర్ దూరంలో ఒక స్త్రీ తాలూకా వెంట్రుక, తల వెంట్రుకలకు పెడితే బెన్యామీనీయులు ఒడిస్తో కొడతారు ఆ వెంట్రుకని. బైబిల్లో ఉన్న మాటలు అలా ఉండాలి మీరు. కాబట్టి సమకూర్చబడిన వారిని ఎలా పిలుస్తాను? ఈల వేసి పిలుస్తాను. ఎందుకు పిలుస్తాను? అలా ఏం చేయాలా? ఎక్కడ దాగున్న వారిని కూడా వదలడానికి వీలు లేదు. యేసుకేలు గ్రంథం 39వ అధ్యాయం. ఒక్క వ్యక్తి కూడా భూమి మీద విమోచింపబడిన వాడు ఉండకూడదు, ఉండిపోకూడదు. అది దేవుని ఉద్దేశం. చదవండి, యేసుకేలు గ్రంథం 39వ అధ్యాయం చదువునా? ఏముంటుంది అక్కడ? తొందరపడొద్దు. 28వ వచనం. అన్యజనుల్లోనికి వారిని చెరగా పంపి వారిలో ఎవరిని ఎక్కనచ్చట. అంటే నేను అక్కడ ఉండిపోకూడదు. డాడీ నిద్రస్తే పడుకో, కిందకి వెళ్ళి తప్పులేదు, పర్వాలేదు, కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఏనండి ఏనాడు ఎవరిని ఒక్కరిని కూడా అక్కడ ఉండనియక అందరూ నా రాజ్యంలోనికి, నా దేశంలోనికి రావాలి. ఇవి ఎక్కడ తీసుకెళ్తాడు? ఈల వేసి పిలుస్తాడు. జకరియా గ్రంథం చదివండి. ఇది చాలా మళ్ళీ వస్తే ఎప్పుడైనా పిలిస్తే నాకు చెప్తుండాలి, అంకులు ఇది వదిలేశారని చెప్పాలి మీరు. నాకు ఏడు జ్ఞాపకం ఉంటుంది. మళ్ళీ 2 నెలల తర్వాత వస్తాను. నెల తర్వాత ఇంకొక ఆయన వస్తాడు, మా 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 గురువు గారు ఎవరైనా జాషువా గారు వస్తారు. ఆయన చెప్తారు. అందు మరి ప్రతి నెల నేను అంటే చదవండి. ఏముంది అక్కడ? 10వ అధ్యాయం ఏముంది అక్కడ? వారిని సమకూర్చదను. చదవండి.
చదవండి ఏముంటుందంటే 10వ వచ్చు 6, 9వ చివరిలో అని టైం లేదు. వారును వారి బిడ్డలను సజీవులై తిరిగి వత్తురు. ఎలా రావాలి మనము? సమకూర్చబడిన వారు ఎక్కడ ఉండిపోకుండా రావాలి. కందిరేగలు పిలిచినట్లు పిలుస్తాం, ఒకరిని వదలను అన్నాడు. రెండవది వారు వారి బిడ్డలను సజీవులై తిరిగి వత్తురు. అసలు ఈ సబ్జెక్ట్ మనది కాదు, నాది వేరే సబ్జెక్టు. పర్వతాలు అంటే మీరు పర్వతములెక్కి మ్రాణులు నరికి నా మందిరం కడితే నేను మందిరంకి సంతోషిస్తాను. అగ్గిలో ఉంటుంది. 16 పర్వతాలు, పర్వతములు ఎక్కాలా, మ్రాణులు తేవాలా. రెండవది మ్రాణులు ఎక్కడున్నాయి? యార్దాన్ నదిలో ఉన్నాయి. బైబిల్ ఎన్ని పెద్ద సబ్జెక్టులు. మూడవది ఎక్కడ ఉన్నాయి మ్రాణులు? లెబానోను మన్యములో ఉన్నాయి. ఈ 3 పరిస్థితుల్లో నుండి పర్వతాలు ఎక్కి యార్దానులో దిగి లెబానోని విడిచిపెట్టి ఆ మానులు నరికి తీసుకొస్తే నా ఇంట్లోకి వస్తేనే నాకు ఆనందం. అది మరి నేను కొంచెం పక్కెళ్ళిపోయింది, అది మన సబ్జెక్ట్ ఇవాళ. అది 16 పర్వతాల్లో ఒక పర్వతము, చెడ్డ పర్వతము ఏసావు పర్వతం. ఏ పర్వతము ఎప్పుడైనా మీకు చెప్తానండి, అంత పెద్ద సబ్జెక్టులు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? మీరును వారి బిడ్డలను సజీవులై తిరిగి వత్తురు నా దగ్గరికి. చదవండి ఇంకొంది, అక్కడ అయిపోలేదు. ఐగుప్తు దేశములో నుండి వారిని మరలా రప్పించి అసూరు దేశములో నుండి సమకూర్చి ఎక్కడనూ చోటు చాలనంత విస్తారముగా గిలాదు దేశములోనికి లెబానోను దేశములోనికి వారిని తోడుకొని. అర్థమైందా? సమకూర్చబడిన వారు ఎక్కడికి వెళ్తారు? గిలాదు దేశములోనికి. రెండవది లెబనోను దేశములోనికి నేను తీసుకెళ్ళాను. ఈ 2 దేశాలు కూడా మీకు ఎప్పుడు మీరు గ్యాప్ ఉంచుకోండి. గిలాదు గురించి చెప్తే ఇటు ఉంది మన దగ్గర సబ్జెక్టు, కానీ దానికి కాదు. ఇప్పుడు సమకూర్చబడిన వారు ఎలాగుండాలా, అది నా ఉద్దేశం. ఎలా ఉండాలా? 1 చెప్పాను ఇందాక, అప్పుడు మర్చిపోయారా? 1 వారిలో తాముంచుకున్న విగ్రహాలు తీసివేయాలి. సమకూర్చబడిన వారు ఒట్టోలు మనకు అనవసరం. ప్రకటన గ్రంథంలో ఏముంది? అన్ని జనులు బయట తిరుగుతారు, వాళ్ళు లెక్కెట్టొద్దు అనేసాడు దేవుడు. గుడికి వచ్చి బయటికి వెళ్ళినోడు, ఫోన్ వస్తే బయటికి వెళ్ళినోడు, కొట్టిన ఒకటికి వస్తుందని బయటికి వెళ్ళినోడు, ఏదో పని ఉందని బయటికి వెళ్ళినోడు, వాళ్ళు అన్ని జనులు వాళ్ళు బయట తిరుగుతారు. వాళ్ళు లెక్కెట్టుకో, వాళ్ళు పట్టించుకోక అన్నాడు ప్రకటన గ్రంథంలో. వారిని పట్టించుకొని నేను మందిరంలోకి వచ్చిన వారినే, పూజించిన వారిని కొలత వేయు, వారికే బహుమానం ఇస్తాను అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనము ఏం చెప్తామంటే, మరి వీళ్ళెవరు? రెండో జకర్యా గ్రంథం శాస్త్రం 13వ అధ్యాయం 8వ వచనం. దేశమంతటా జనులలో 2 భాగముల వారు తెగవేయబడి చత్తురు, 3వ భాగం వారు శేషింతురు. ఏ భాగము? మీరు జాగ్రత్తగా ఆలకించాలి. ఇప్పుడు 3వ భాగం ఎలాగ ఉండాలా? 9వ వచనం. ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరుతాను. ఎలాగుండాలా? అగ్నిలో తీసిన వెండిలో ఎన్నిసార్లు వేస్తారు అగ్నిలో? మా చెల్లి చెప్తుంది, వెండి పవిత్రపరచబడాలి అంటే, శుద్ధపరచబడాలి అంటే ఎన్నిసార్లు వేస్తారు? మరి చదవాలి బైబిల్ 7 మారు. సొంత మాటలు నాకు రావు, భూలోకంలో చెప్పను, బైబిల్లో ఉన్న మాటలు. 7 మారులు కరగి ఊదిన వెండి అంత పవిత్రములు. ఎన్ని మారులు? 7 మారులు కరిగి మనిషి ఇదైపోవాలా, అగ్నిలోకి వెళ్ళాలా, అప్పుడు మనం శుద్ధపరచబడతాం. యెహోషువ అనే సేవకుడు ఉన్నాడు, సైతానుడు వచ్చాడు, ఈ నెల పరలోకం తీసుకెళ్తావు అడ్డిశాడు. ఈ ఒళ్ళల్లా మచ్చలే, అది బట్టలలో డాగులే ఉన్నాయి అతనివి, ఎలా తీసుకెళ్తావు అన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? అగ్నిలో నుండి తీసిన కొరివిలా కనబడుతున్నాడు నా పిల్లడు. ఎలా కనబడాలి మనము? సేవకుడినే పట్టుకుందిరా సైతాన్ని, వదలే. త్వరలో చచ్చిపోయాడు పాపం, ప్రధాన యాజకుడు చచ్చిపోతే దూతలు వచ్చారు, దెయ్యము సైతానుడు వచ్చాడు, అడ్డిశారు. దూతలు పరలోకం తీసి ఆగు అన్నాడు. ఎందుకు ఆపావంటే, వీడు ఒళ్ళల్లో మచ్చలే, చూడు ఉంది, నిజంగా ఉంది, ఇంక మచ్చలు ఉన్నాయి. కానీ మన తండ్రి ప్రేమ కలిగిన వాడు. నర్మై ఎలా కనబడుతున్నాడు అతను? నాకు అగ్నిలో నుండి తీసిన కొరివోలే కనబడుతున్నాడు. దేవుని దృష్టిలో మనం అలా ఉంటాం అంటే. ఎందుకు మన పిల్లలు ఎలా కనబడతారు చెప్పండి? మన పిల్లలు సినిమాకి వెళ్ళినా లేదన్నా ఒట్టి అలాగెళ్ళి వచ్చి ఉంటారు.
సీరియల్ చూసినా లేదని ఆటలు వేసుకుంటారు అలా అంటే మన పిల్లల మీద ఏముంటుంది మనకి కప్పుతాం. అలాగే యేసుప్రభు కూడా కప్పుతాడు మన పాపాన్ని, కప్పివేస్తాను. మోషే విషయంలో కూడా సైతం అడ్డిసాడు తెలుసా మీకు? మోషే పరలోకం చచ్చిపోయిన తర్వాత పరలోకం వెళ్తే అడ్డిసాడు మోసేని, దూతలు అడ్డిసాడు. అదో మోషే వెళ్ళడానికి వీలు లేదు, పరలోకం వెళ్ళడానికి వీలు నిజమే. ద్రోహులారు అన్నాడు, ఆ మాట అన్నాడు నరకానికి వెళ్ళాలని మీ బైబిల్లో రాసి ఉందయ్యా. మనకంటే వేబులు ఎప్పుడు చదువుతారు, ఎవరు చదువుతారు? సైతాను చదువుతాడు, ఆడికి బాగా తెలుసు. యేసుప్రభువా మీ నాన్న చెప్పాడు అన్నావు కదా, దూతలు పంపుతారు అన్నాడా? గెత్తి ఒకసారి చూద్దుము, దుమ్ముకో కొండ మీద నుంచి. వాక్యం వాడికి బాగా తెలుసు, మనకంటే వాక్యం వాడికి బాగా తెలుసు. అంటే ఎందుకు చెప్తానంటే ఇవన్నీ ఇప్పుడు ఎలాగా ఇటింగ్రా, కొంచెం ఇటింగ్రా, చోటు సర్దుకోరా నాయన, కొంచెము చోటు చాలనంతగా గిలాద్ దేశములోనికి, లెబనాను దేశములోనికి నా పిల్లలను నేను చేరుస్తాను. ఎలా చేరుస్తాను? ఎలా? విమోచించి, రెండవది సజీవులుగా తిరిగి వస్తాను. అది ఎలాగ ఉండాలా? అగ్నిలో నుండి తీసిన వెండిలాగా ఉండాలా. రెండవది చదవండి, ఇందులో ఏం చదువుకున్నాం? ఒకటి సబ్జెక్ట్ మొదలెట్లేదు ఇంక నేను. ఒకటి వారు తాముంచుకున్న విగ్రహాలను తీసేయాలి. రెండవది రాతి గుండె వారి శరీరములు ఎవడు కాదు, నీ శరీరంలో రాతి గుండె తీసివేసి మాంసపు గుండె నేను పెడతాను. అలా ఉండాలి వారు. మాంసం చెప్తాను ఇవేళ, ఆ గుండె గురించి చెప్తాను, పని చెప్పేసి వెళ్తాను. బైబిల్లో 7 గుండెలు ఉన్నాయి, కఠినమైన గుండెలు. మాంసం గుండె ఎలా మార్చాడు దేవుడు. మూడవదిగా ఏక మనస్సు కలిగి ఉంటారు వాళ్ళు, దేవుని ప్రజలు. నాలుగవదిగా నూతన ఆత్మ వారిలో నేను పుట్టిస్తాను, ఈ 4. ఐదవది వెండిని శుద్ధపరిచినట్లు, అగ్నిలో నుండి తీసిన వెండి శుద్ధపరచబడినట్లు వారిని శుద్ధపరుస్తాను. ఆరవది బంగారం, చదవండి, బంగారము శోధింపబడినట్లుగా. 13:9 చదివినా వారు లేదు అక్కడ 9వ వచనం, బంగారమును శోధించినట్లు వారిని ఏమన్నాడు యోబు? శోధింపబడిన తర్వాత నేను సువర్ణమలే కనబడతాను. అంటే బంగారాన్ని ఎన్నిసార్లు ఎక్కడ శోధిస్తారు? అగ్నిలోనే శోధిస్తారు. అగ్నిలోనే మనం పెట్టుకెళ్ళామనుకో, అయ్యా దీన్ని మేము కాల్చాలా, ఒరిజినల్ మాకు తెలియాలంటే గీత ఇప్పుడు గీతలు అవ్వవు, పట్టుకెళ్ళి ఆడు ఫుల్ కాల్చి కరి తీసి చెత్తల్లో తీస్తే అప్పుడు ఒరిజినల్ తేలుతుంది. అలాగ ఉండాల. ఇప్పుడు మనం ఏమవుతాం? అలాంటి వారము. ఇంకొన్నాయి చదవండి, 14వ అధ్యాయం 2వ వచనం చివరిలో, అయితే శేషించువారు నిర్మూలము కాకుండా పట్టణములో, అది నువ్వు నిలబడాలా, నువ్వు బతికుండాలా, నువ్వు దేవుని రాజ్యములో చేరాలా, ఎక్కడ చోటు చాలంతగా నేను సమకూర్చాలా. దేవుని ఉద్దేశం. శేషం ఏమవుతుంది? నిర్మూలము కాకుండా పట్టణములో నిలుతురు. ఇవే కాదు, ఎన్ని చెప్పాను? రండి మీకా గ్రంథం. అప్పుడు అయిపోలేదు, ఇవన్నీ ఎప్పుడు మీకు చెప్తాను, మీరు రాసుకొని నాకు చెప్పండి. నేను వచ్చినప్పుడల్లా చెప్తాను, అంకులు ఇది చెప్పలేదు మీరంటే నేను అవన్నీ మీకు చెప్తాను, మీరు జాగ్రత్తగా ఆలోచించి. మీకా గ్రంథం 5వ అధ్యాయం. ఎవరు వీళ్ళందరూ? సమకూర్చబడిన తర్వాత శేషించిన ప్రజలు, మిగిలిన వారు. ఎంతమంది మిగులుతారో? కొద్దిమంది. చూపెడతారు రండి. 5వ అధ్యాయం 8 కాదు, గావర పడొద్దు. 7వ వచనం, యాకోబు సంతతిలో శేషించిన వారు. ఎవరు మనము? సమకూర్చబడిన ఇశ్రాయేలుము. ఇశ్రాయేలులో శేషించిన వారు ఏమవుతారు? యెహోవా కురిపించు మంచులాగా ఉండాలి. నువ్వు ఎలా ఉండాలా? యెహోవా చెప్తాను, ఇవన్నీ ఒక్కొక్క పాయింట్ గంట పడుతుంది, మీరు వినాలి. కానీ మనం ఎవరము? యెహోవా కురిపించే మంచు. మంచు ఎక్కడి నుంచి వస్తుంది? కరెక్ట్ చెప్పాలా? ఆకాశం నుండి కాదు, దేవుని ఊపిరి నుండి వస్తుంది. తీమటి తీస్తాను బైబిల్, ప్రతిదానికి రిఫరెన్సే. అలా మాటలు ఈ మాటలు మనకు తెలియవు. ఆకాశం నుండి నాకు తెలియదు, నీకు తెలియదు. ఎవడే చెప్తారు ఆకాశం? కాదు, యెహోవా నోటి ఊపిరి మంచును పుట్టిస్తుంది. చదివేప్పుడు మీరు బైబిల్ యోబు గ్రంథం అన్నీ మరి మీరు నేర్చుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. నాకు మీ అంత ఓపిక ఇన్నాళ్ళగా నాకు లేదు కదా నాన్న, కొంచెం కష్టం కదా. 29వ అధ్యాయమా? ఎన్ని వచ్చిన చదువు, వెరీ గుడ్. 15:30 చదవండి. లేదా ఎన్నో వచ్చినము? 30. ఎన్ని అధ్యాయము? 15:30 చదువు.
అప్పుడు చదవండి అప్పుడు. అలాగే అది కాదు. యోబు గ్రంథం 37 అధ్యాయం. యోబు గ్రంథం 37 చదువునన్న 9-10 వచ్చిన. దేవుని ఊపిరి వలన మంచు పుట్టును. ఎక్కడి నుంచి పడుతుంది? మనం ఎవరము? మళ్ళీ మొదటికి వచ్చి జ్ఞాపకం ఉంచుకోవాలి. యెహోవా కురిపించు మంచు మనం ఎలాగ ఉండాలా? చదివామండి, నేను సొంత మాటలు చెప్పానా? యాకోబు సంతతిలో శేషించిన వారు నీ మందిరములో నిలబడిన వారు ఇలా ఉంటారని మన భాస్కరంగా సాక్ష్యం చెప్తారు. దీనికి సంబంధంలో ఎవరు సాక్ష్యం చెప్తారు? అమ్మాయి అండి, బంగారం అండి, మేలిం బంగారం అండి. నేను ప్రదానం చేశాను. నిన్న కదా మొన్నే ఇద్దరు సేవకులు పిల్లలు. ఎలాంటి సేవకులు తెలిసినారు? భాస్కరం లాంటి మంచి సేవకు తిమోతి గారు అంటే నన్ను అభిషేకించారు. వాళ్ళ అమ్మాయిని పెంతుకోస్తకి ఇచ్చారు. రెండోది సీతనారు జాన్, నెంబర్ 1 సేవకుడు, కుర్రోడు, పెద్ద అమ్మాయి. వాళ్ళిద్దరు గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారు. ఆడపిల్లలు, వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ఎందుకు వస్తుంది? హల్లెలూయా 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 వాళ్ళకి ఇచ్చేసారు. ఏడిశాను నేను. యెహోవా కురిపించు మంచు. దేవుని పిల్లలు నీ గురించి సాక్ష్యం సేవకుడు చెప్పినాడు. ఏడ్చింది మొన్న ఈ సేవ నేను ప్రదానం చేసినప్పుడు. జాగ్రత్త. రెండవది చదువు. మనుష్య ప్రయత్నము లేకుండాను, నరుల యోచన లేకుండాను గడ్డి మీద పడి వర్షంలాగా ఉండాలి నువ్వు. వినాలా? నీకు అర్థం కాకపోతే నేను మామూలు మాటలు నాకు రావు. మనం ఎవరో అప్పారావు గారు? గడ్డి మీద పడే వర్షము. అర్థం కాలేదా? ఇన్ని విషయాలు మీకు చెప్తున్నాను నేను. సమకూర్చబడిన వారు, శేషించిన వారు దేవుడు చెప్పే మాటలు ఎలాగుంటారంటే వారు ఇంకో మంచి మాట చెప్తాను. విగ్రహాలు పేర్లు మర్చిపోతారండి వారు. మనం పూజించే విగ్రహాల పేర్లు అది జ్ఞాపకం రాకుండా చేస్తాడు దేవుడు. చదవండి ఎక్కడ ఉందన్నమాట. వారు ఒకవేళ నువ్వు కానీ ఆ పని చేస్తే సమకూర్చబడిన తర్వాత తల్లిదండ్రులు వచ్చి చంపేస్తారట నిన్ను. జకరియా గ్రంథం చూడండి. కొంచెం నాకు క్షమించి నాకు అవకాశం ఇవ్వండి. జకరియా గ్రంథం. ఆ విగ్రహాలు పేర్లు జ్ఞాపకం రానివ్వని మీ దగ్గర నేను మళ్ళీ మీరు ఆ మాట ఎత్తకూడదు. పదమూడు అధ్యాయం 2వ వచనం మధ్యభాగం. యెహోవా వాక్కు ఆ దినమున విగ్రహాల పేర్లు ఇకను జ్ఞాపకం రాకుండా దేశములో నుండి నేను వాటిని ఏం చేస్తాను అంటే ఇప్పుడు ఏం చేయాలి? అవి మన జ్ఞాపకం రాకూడదు. మా అక్క ఉంది, మా అక్క చచ్చిపోయి దేవత అయిపోయి 7 దేవత. కడుపుతో నుండి పెద్ద అక్క, మా పెదనాన్న కూతురు, ఆవిడ పేరు మాణిక్యం. చరక్కుగా అందంగా ఉండేది. అప్పుడు మందులు లేవు. గర్భిణీ స్త్రీ, 9 నెలల గర్భిణీ స్త్రీ చచ్చిపోయి. ఏం పేరు పెట్టారు? అప్పటివారు చెప్తారు. కడుపుతో చచ్చిపోతే 7 దెయ్యము. 7 ఊపేస్తుంది పెడకలు మారి. ఇప్పటికీ ఉందండి. వాళ్ళకి ఇల్లు వదిలేసాం, కట్టలే. మళ్ళీ ఆ పేర్లు జ్ఞాపకాలు రాకూడదు నీకు. నేను చెప్పానా? ఒకవేళ జ్ఞాపకం చేసుకున్నాను అనుకో నరికిమన్నాడు. చదవండి అక్కడ ఉంటుంది. చదవండి 3వ వచనములో నీవు యెహోవా నామ టైం లేదు నన్న అబద్ధం పలుకు ఎవరో వాని వానిని కన్న తల్లిదండ్రులు పలుక బూనుకుని అబద్ధం. నీవు యెహోవా నామమున అబద్ధం పలుకుచున్నావే, నీవెకన బతక తగదని వానితో చెప్పుదురు. వాడు ప్రవచనం పలకగా వానిని కన్న తల్లిదండ్రులే వాడిని ఏం చేస్తారా? ఎవరా నువ్వు అంటే ఎప్పుడు జరుగుతాయి ఇవన్నీ? సమకూర్చబడిన తరువాత, గిలాద్ దేశంలోకి వెళ్ళిన తర్వాత, లెబనోను దేశంలోకి వెళ్ళిన తర్వాత, ఇశ్రాయేలు దేశంలోకి వెళ్ళిన తర్వాత, నీ పితరులకు కాయపరిచిన దేశంలో నువ్వు ప్రవేశపెట్టిన తరువాత నువ్వు ఎలా ఉండాలి? ఇప్పుడు యెహోవా కురిపించు
మంచుకి 10 అర్థాలు చెప్తాను ఈవేళ, టైం ఉంటే, లేకపోతే నేను చెప్పలేను. గడ్డి మీద పడే వర్షం ఎలాగా? 7 రకాల వర్షాలు, 7 రకాల గడ్డెలు. గడ్డి అంటే ఎవరు? ఇవన్నీ బయట చెప్తారు. గడ్డి అంటే ఎవరు? మనమే. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు. గడ్డి ఎండును, దాని పువ్వు రాలిపోవును, వాడిపోవును, బైబిల్లో మాడిపోవును, కాలిపోవును, భస్మైపోవును. చూపెడతాను. భస్మైపోయే గడ్డి మీద నువ్వు ఎలాగ ఉండాలా? యెహోవా కురిపించు వర్షములాగా ఉండాలా. అంటే ఎండిపోతున్న గడ్డి జీవంతో బయటికి తీసుకురావాలి నువ్వు. వాడిపోయిన గడ్డి, కాలిపోయే గడ్డి భస్మైపోద్ది. భస్మం అంటే ఏంటి? అలా కరెక్ట్ చెప్పాలా? బూడిదే కరెక్ట్ చెప్పాలా? క్షణములో బూడిద. ఇప్పుడు భస్మైపోయింది ఏంటో. చచ్చిపోవడం వేరు. భస్మం అంటే ఏంటి? హూ అనేసరికి ఏమైపోలా? మాయమైపోలా. అది భస్మం. ఇటు ఇప్పుడు ఇది ఎలా ఉండాలా? గడ్డి మీద పడే వర్షం. వర్షం ఎలా కురాలా? 7 రకాల వర్షాలు బైబిల్లో ఉన్నాయి. నీతి వర్షం, విస్తారమైన వర్షం, ప్రచండమైన వర్షం, తరచుగా కురిచే వర్షం బైబిల్లో ఉన్నాయి. ఇవన్నీ మీకు టైం ఉంటే చెప్తాను, లేకపోతే తర్వాత చెప్తాను. ఇవన్నీ నేను ఎన్ని సిద్ధపడితే అంటే ఎప్పుడెప్పుడో ఎక్కడెక్కడో ఎప్పుడు చెప్పాలని అవసరమైతే అని నేను రాసుకోవడం మానేశాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ వర్షము? ఒక్క మాట చదువుతారా? నీతి వర్షం. హోషేయ గ్రంథం అంటే ఎండిపోయిన మానవుడి మీద గడ్డి ఏమవుతుంది? చదవండి. గడ్డికి ఒక మాట చెప్తాను, తర్వాత టైం ఉంటే చెప్తాను, లేకపోతే లేదు. కానీ గడ్డి ఒక్క మాట చెప్తాను. 5 అధ్యాయం యెషయా గ్రంథం 5 అధ్యాయం 24వ వచనంలో భస్మం అయిపోతుంది. చదవండి. 5:24 చివరి భాగం. మడ్డిని ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు. ఏంటి? సరే, ఈ భస్మయ్యే గడ్డి ఏమవ్వాలా? హోషేయ గ్రంథం చదువుతారా? దాని మీద నీతి వర్షం కురిపిస్తాను. 10వ అధ్యాయం 12వ వచనము చివరి భాగములో ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించున్నట్లు. ఏ వర్షము చెప్పాలా? అంటే ఎండిపోయే మానవుడు ఏమవుతాడు? చెప్పండి. కాలిపోతాడు. బైబిల్ ఏముంది? గడ్డి ఎండును. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. పేతురు రాసిన పత్రిక 1 పేతురులో ఎక్కడో ఉంటుంది గడ్డి గురించి చాలా మాటలు బైబిల్లో ఉంటాయి. ఇప్పుడు ఈ వర్షం అంటే ఎవరు? దేవుని వాక్యం. చదవండి. చేయలేదా? ఏడు చెప్పాను ఇప్పుడు మీకు? ఇప్పుడు పాయింట్ ఏడు చెప్పాను. ఒకటి ఏడు చెప్పాను, అది కాదు, అది చెప్పాను, అది అయిపోయింది, పక్కన పెట్టండి. రెండోది ఏం చెప్పానంటే అక్కడ గడ్డి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. నేను చెప్పింది మీరు జ్ఞాపకం చేయలేకపోతున్నాను. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 7వ వచనం 6వ వచనం చివరిలో సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు గడ్డి ఎండును, నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారి, గడ్డి ఎండును, దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. మత్తయి సువార్త 6వ అధ్యాయం. పొయ్యిలోకి వెళ్ళిపోయే గడ్డి అంటాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం. పొయ్యిలోకి వెళ్ళిపోయే గడ్డి మీద దేవుని యొక్క నీతి వర్షం. చదువునన్నా, ఎక్కడుందమ్మా? మంచి మాట ఉంటుందిరా. మత్తయి సువార్త ఎన్నో వచ్చిన తల్లి? వెరీ గుడ్, అలా చెప్పాలా? 30. వెరీ గుడ్, చదువునన్నా. అది ఎన్నో వచ్చిన? అది 6:30. వెరీ గుడ్. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు. అంటే మనుషులు ఎక్కడికి వెళ్తారా? పొయ్యిలోకి వెళ్తారు. పొయ్యి అంటే ఏంటి? పాతాళం. అది చెప్పాలా? పాతాళంలో ఎప్పుడు అగ్ని ఆరదో. పొయ్యి అంటే ఏంటి? కర్రలు ఎగస్తుంటే అక్కడ కర్ర బైబిల్ ఏం పేరు పెట్టి తెలిసిన? ఓదనక్కర్లేని అగ్గట. పాతాళం పేరు ఏం పేరు? హూ. కొట్టం పెట్టి హూ కాదు, ఎవడు ఓదక్కరికి రగులుకుంటుంది అది. ఇప్పుడు దాని మీద ఏ వర్షం కొరాలా? చాలా వర్షం అంటే ఏంటి? మన దేవుని వాక్యం. ద్వితీయోపదేశకాండం 32 అధ్యాయం. ఇంకొన్న అయిపోలేదు, ఇవన్నీ మీకు చెప్పాలని నా ఆశ. చదవండి. ఎన్ని అధ్యాయమా? 32:2 చదవండి. ద్వితీయోపదేశకాండం చదివినాను. నా ఉపదేశము ఎలాగా? వానవలె కురియును, నా వాక్యము మంచువలెను,
లేత గడ్డి మీద పొడు చినుకుల వలెను పచ్చిక మీద కురియు వర్షం వలెను ఉండును. ఎలా ఉండాలా? ఎలా ఉండాలి? చదివాం కదండి. దేవుని వాక్యం వానవలే కురాల. వాక్యం ఎలాగ ఉండాలా? మంచులాగా ఉండాలి. మంచు అంటే చేయండి, చెట్టునొక మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. అది వాక్యం అంటే వాక్యం హత్తుకొని ఉండాలా. చెట్టు మీద మంచు పడుతుంది, కనబడదు. యేసుప్రభు మన మీద ఉన్నప్పుడు యేసుప్రభువే కనబడదు, కానీ మనము కనబడకూడదు. చెట్టుని మంచు పోషిస్తుంది, మంచు కనబడదు, కానీ చెట్టు బాగా ఎదుగుతుంటుంది. అది దాని అర్థం. ఇక్కడ రాయబడిన మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మంచి మాట మనం చదువుతాం. సమూయేలు 2వ గ్రంథములో, సమూయేలు ఉన్నాయి బోల్డ్ అవన్నీ చెప్తాను, కొంచెం వినండి జాగ్రత్తగా. చదవండి. 23వ వచనం. యేసుప్రభు పేరు ఏం పేరంటే 4వ వచనములో భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను అతడు ఉండును. ఏం పేరు అతని పేరు? లేత గడ్డి వలె, లేత మొక్క. ఎప్పుడు మొలుస్తుంది ఇది లేత గడ్డి? చెప్పాలి కరెక్ట్ చెప్పాలి, మీకు తెలిసినవే. ఎప్పుడు మొలుస్తుంది లేత గడ్డి? ఎప్పుడు మొలుస్తుంది? చెప్పిరా, చెప్తే ఆలకించు. మీకు మా ఊరు వస్తే మొన్న వచ్చి కొంతమంది మీరు తెలియదు. ఈ ఎండాకాలం వస్తే ఏమవుతుంది? మొత్తము గడ్డి ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత ఇప్పుడు ఏం పడుతుంది? చినుకులు పడతాయి. అప్పుడు ఏం సిగిరిస్తాయి? లేత గడ్డి. అంటే ఎండిపోయిన వ్యక్తి మీద ఏం పడాలా? వాక్యం పడాలా. ఏం పడాలా? ఎంత పడాలా వాక్యము? ఎలాగ పడాలా? ఎంత పడాలండి? చదవండి. ఎవరి మీద పడింది వాక్యము? ఒక ఆయన మీద పడింది. ఆయన పేరు ఏం పేరు? ఆహాబు. చెప్పండి. ఆహాబు నరికేయమన్నాడు, కుక్కలు తినేస్తాయి అన్నాడు. ఏలియాని పంపాడు. అప్పటికి 3.5 సంవత్సరాలు వర్షము లేదు, ఎండిపోయింది భూమి అంతా కూడా, పశువులకు గడ్డి లేదు, ప్రజలు నీళ్ళకు అలమటించిపోతున్నారు. అప్పుడు ఆహాబుకి చెప్తాడు, దేవుడు చెప్తాడు, ఎల్లు వర్షాన్ని పంపిస్తానని. ఎంత వర్షం కురిసింది? చిన్న మేఘం. ఎంత మేఘము? చిన్న మేఘము, మోపైన వాన, విస్తారమైన వాన. చదువుతారా? టైంలో వద్దు. చిన్న మేఘము. శిష్యుడు వచ్చాడు, ఎవరా కనబడిందా సముద్రంలో నుండి? ఏంటి కనబడలేదు. 7వ మారు వెళ్ళరా అన్నాడు. చిన్న అరసయ్యంత మేఘం వస్తుంది పైకి. ఎంత మేఘము? చిన్న మేఘము, మోపైన వాన, విస్తారమైన వాన, రథము కదలకుండా వారం పరిగెట్టిపో అన్నాడు ఏలియా. ఏలియా ముందెళ్ళిపోయాడు వర్షంకు ముందు. రథం మధ్యలో లేట్ అయిపోయింది. అప్పుడు ఆహాబుకి మారు మనసు. తెలుసా మీకు? ఆహాబు మారు మనసు పొందాడు. తర్వాత అప్పుడు అంటాడు దేవుడు వచ్చి, ఏలియా అప్పుడు బాధపడకు, కోపపడకు. వాడు మారు మనసు పొందాడు. ఆడికి శపించిన శాపము ఇప్పుడు చెయ్యను, నేను దయగలవాడను, తర్వాత ఎప్పుడైనా ఆడికి శిక్ష విధిస్తాను అని దేవుడు ఏలియాకి ఏం చెప్పాడు? చెప్పాలి మీరు, తీయమని చూస్తాం. సమర్థించాడు. మనం ఏమంటాం? చంపేస్తాం, మనం చంపించాలి కదా. దేవుడు అలాగా చంపడు. చెప్పాలి. దేవుడు అలాగా ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో వాడిని ఏం చేస్తాను? నేను దృష్టిస్తాను. సరే రండి, ఇంక అయిపోలేదు. ఇంక అప్పుడు ఇంక సబ్జెక్ట్ చెప్తా. కాబట్టి ఏ వర్షం కురిపించాలా? విస్తారమైన వర్షం, మోపైన వాన. రాజుల గ్రంథంలో చిన్న మేఘము, చిన్న కుర్రోడు ఎటు తీసుకొచ్చాడు? చిన్న అమ్మాయి సామ్రాజ్యంలో ఉన్న ఆ నయమాన్ని బాగు చేసింది. చిన్న కుర్రోడు, చిన్న చేపలు. ఎన్ని రొట్లు? 5 రొట్లు, 2 చిన్న చేపలు. 5,000 మందికి ఉపయోగపడ్డారు. చిన్నవారమే. చిన్న మంద, చిన్న దోణె, పెద్ద తుఫాను. చిన్న దోణె బైబిల్ ఉన్నమాట, సంశక్తి ఏమని చెప్తారు? చిన్న దోణె, పెద్ద తుఫాను. దోణిలో ఎవరున్నారు? యేసుప్రభు. ఎంత తుఫాను వచ్చినా ఒడ్డుకి చేర్చాడు. జాగ్రత్తగా ఆలోచించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఈ మధ్యకాల సమయంలో ఇంకెలా కూడా చదవండి, ఇంక అయిపోలేదు. ఎప్పుడ సమకూర్చబడిన వారు 5 అధ్యాయం మీకా గ్రంథం 5. ఒకటి ఏం చేసి చదువు చెప్పండి అందరూ ఒకసారి. ఒకటి ఏం అనుకున్నాం మనము? అప్పుడు మర్చిపోయారు. సమకూర్చబడిన వారు చెప్పాలా? మీరుంచుకున్న విగ్రహాలు. ఒకటే చెప్తాను ఈవేళ జయార్థం, మనలో ఉంచుకున్న విగ్రహాలు అవి బయటికి కనబడవు. ఇంట్లో పెట్టినవైతే బొమ్మలు కనబడతాయి, మన ఒంట్లో బొమ్మలు కనబడవు. అందుకే ఏమన్నాడు చెప్పాలా? నరపుత్రుడా, ఈ మనుష్యులు తమ హృదయంలోనే విగ్రహాలు నిలుపుకున్నారు. ఉంచుకోవడం వేరు, నిలుపుకోవడం అంటే నిలబెట్టేశాం, మేకులు దిగ్గొట్టేశాం, అది కదలదు. మరి చెప్తా. రెండోది ఏం చెప్పాను? వారిలో కాదు, వారి శరీరంలో ఉన్న రాతగుండిని తీసివేసి
మాంసపు గుండిస్తాను. 3వది ఏక మనస్సు ఇస్తాను. 4వది నూతన ఆత్మ వారిలో పుట్టిస్తాను. 5వది వెండిని అగ్నిలో నుండి తీసిన వెండి వలె వారిని శుద్ధిపరుస్తాను. అలాగున్నామా? 6వది బంగారమును శోధించినట్లు వారిని శోధిస్తాను. అప్పుడు వారు ఏమంటారంటే నేనే వారు దేవుడు అంటారు, వారే నా ప్రజలను నాకు సాక్ష్యం చెప్తారు. జకర్యా గ్రంథం మన ఏది సరి చెప్పలేకపోతున్నాం. కాదు జకర్యా గ్రంథం 13:9 అప్పుడు వారిని బంగారమును శోధించినట్లు వారిని వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. వీరు నా జనులను నేను ద గాడ్ హ్యాస్ గివెన్ దిస్ టెస్టిమనీ. నీ గురించి దేవుడు సాక్ష్యం చెప్తాడు. ఇదిగో ఈ నా కుమారుడు, ఇదిగో ఈమె నా కుమార్తె, వీరు నా జనులు. ఎవరు చెప్తారు ఈ మాట? చెప్పండి. దేవుడు చెప్పాలి. దేవుడు ఒకసారి ఒక ఆయన అడిగాడు యేసుప్రభుకి. వినండి, యేసుప్రభుకి అడిగాడు యెహోవా దేవుడికి, దావీదుని ఎందుకు అంతగా హెచ్చించావు అని అడిగాడు. అప్పుడు దావీదు ఏమన్నాడంటే, దావీదు గురించి చెప్పండి. దావీదు నా హృదయాను అవి కాదు, అవి నేను చెప్పను. దావీదు చేసిన ప్రార్థన దేవుడు చెప్పాడు. ఈ దావీదు ఇట్లాను అన్నాడు. ఏంటి కావాలా? దావీదుని ఎందుకు బాగు చేసి చెప్పాలని నీకు చెప్తాను, విను. దావీదు ప్రార్థన చెప్పుడు విన్నావా అన్నాడు. వినలేదు ప్రభువా. విను, నేను చెప్తాను ఆయన చేసిన ప్రార్థన. ఏం చేశాడు దావీదు ప్రార్థన? నీవే నా తండ్రివి, నీవే నా దేవుడువు, నీవే నా రక్షణ దుర్గమని ఆయన నాకు ప్రార్థన చేస్తాడు. ఇంకేంటి చేయడు? కీర్తన గ్రంథం 89. అందుకు అతను నేను దీవించాను. ఇప్పుడు ఏమంటున్నాడు? వారి మొర ఆలకిస్తాను, వీరు నా జల్లని నేను చెప్తాను. వారు ఏమంటారు? యెహోవాయే మా దేవుడని వారు చెప్పుకు తిరగాల. కొంచెం కష్టంగా ఉంటుంది సబ్జెక్ట్. మరి ఇలాగే ఉంటాయి నా బోధలు, క్షమించండి. ఏడు చెప్పాను ఇప్పుడు? చదవండి. దేవుడి సాక్షి ఇస్తానండి, మనుషులు కాదు. నేను చెప్పొచ్చు మా భాస్కర్ అన్న మా చెల్లి నేను గంటలు ప్రార్థన చేస్తాను, నేను చెప్పుకోవడం కాదు. దేవుడు మన ప్రార్థన గురించి ఇతరులకు సాక్ష్యం ఇవ్వాలా? చదవమ్మా. 89:26 నీవు నా తండ్రివి, నా దేవుడువు, నా రక్షణ దుర్గమని అతడు నాకు ఏం మొరపెడతాడు? నాకు ఉద్యోగం ఇయ్యో, నాకు పెళ్ళి అయ్యో, నాకు పిల్లలు ఇయ్యో, నాకు అది ఇయ్యో, నాకు ఇది ఇయ్యో అని ఎప్పుడు అడగలే. ఎవడుకుంటాడు దావీదు? నీవు నా తండ్రివి, నీవు నా దేవుడువు, నీవు నా రక్షణ. అంతే, 3 పాయింట్లు చేశాడయ్యా అని దేవుడు చెప్పాడు సాక్ష్యం. అంతేనా? అందుకే దేవుడు అతను ఏం చేశాడు? అతన్ని చదవండి, ఏం చేశాడు? 19వ చదివితే ఇలా చెప్తే మళ్ళీ టైం సబ్జెక్ట్ మారిపోద్ది, నాకు ఇష్టం ఉండదు, వదిలేయండి. అంటే ఎందుకు చెప్పానంటే అక్కడ ఏమన్నాడు జకర్యాలో? వీరు నా జనులని నేను చెప్తాను. దేవుడు ఏం చెప్పాలి? మనని దేవుడు చెప్పాలి, మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. నా గురించి మీరు, మీ గురించి నేను కాదు, మన గురించి ఎవరెవరి సాక్ష్యము? నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, బలి అలా. ప్రభు యేసు నంగీకరించి యాగు చేసేదవేలా, ప్రభు యేసు నంగీకరించి నీతించెదా వేలా, మేల్కో లేము, మేల్కో లేము, రారమ్ము విశ్వాసి, నీ సాక్ష్యము ఏది, బలియా పనసి అడరా, నీ సాక్ష్యము ఏది, రాళ్ళతో కొట్టబడి రంపాలాచి కోయబడి అడండి అడిరి, పరమ దర్శన ముల్లి, పరమ దర్శన ముల్లి,
నుండి సువార్తను జరిగించిరి నీ సాక్ష్యం సాక్ష్యము ఏది ఎలాగ ఉండాలి నువ్వు? దేవుడే నా జనమనిచ్చా అలాంటి వారు మా దేవుడు నాకు చెప్తారు. వాళ్ళు అరే దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, వీరే నా జనం నేను చెప్తాను. ఎప్పుడు? వెండిని అగ్నిలో తీసినట్టు ఉండిని ఎడల బంగారమును శోధించిన తర్వాత అది శోధింపడిన తర్వాత బంగారముగా ఎలా ఉండాలా? మేలిం బంగారముగా చేస్తే మంటి కుండలుగా మీరు ఉన్నారు. అదే రాష్ట్రం మేలిం బంగారం నా పిల్లలని చెప్తే మంటి కుండల నీచమున. మంటికి బంగారం తేడా లేదా? మేకాగ్రంథం ఇంకేమంటారు తెలిసిన? సింహాల్లాగా ఉండాలి మీరు. రక్షించబడిన తర్వాత అనుభవాలు ఉన్నాయా చెప్పడానికైనా నేను మీరు సింహములు. మేకాగ్రంథం నిన్న పేజీ నెంబర్ ఎంత? 760. పులి 5 అధ్యాయం చదవండి. 3:5 ఒకసారి 8 వచ్చిన యాకోబు సంతతిలో శశించిన వారు అన్యజనుల మధ్యను అనేక జనములలోను అడవి మృగములలో సింహం వలె. సింహం అనలేదు, అడవి మృగములలో. అంటే అడవి మృగముల సింహం ఏంటి చెప్పమయ్యా? అది అడవి మృగాలకెల్లా రాజు ఎవరు అంటే మనం ఎలాగ ఉండాలా? నీతిమంతులు సింహం వలె. ఒట్టు మాటలే ఇవన్నీ ఒట్టివే. మనం పాడకూడదు. పాట సాక్ష్యం చెప్తుంది రేపు మన మీద. మనం పాడే పాట ఏమో పాడాము? నీ రాళ్ళతో ఎక్కడ కొట్టబడ్డు ఒట్టిదే అబద్ధం వెళ్ళి చెప్తారు దేవుడు. ఒట్టు పాటలే బైబిల్ రాసి ఆ పాటే వాళ్ళకి నేర్పించు. ఆ పాట పాడినందరూ రేపు పరలోకంలో ఆ పాట వాళ్ళ దగ్గర సాక్ష్యం చెప్తుంది అని బైబిల్లో రాసి. పాట మనం పాడే చెప్పే వాక్యం రేపు నా మీద సాక్ష్యం పలుకుతుంది. అంత వదిలేడు నన్ను. తమాషా కాదు వాక్యం చెప్పడం అంటే, గొప్ప కాదు, సరదా తీరిపోద్ది అక్కడికి వెళ్తే. ఇంకా అనేక జనములలో ఎవడు విడిపింపకుండా లోపలికి వచ్చి గొర్రె మందలను తొక్కి చీల్చు కొదమ సింహం వలె ఉందురు. ఎన్ని పాయింట్లు చెప్పాను మర్చిపోయారు ఇప్పుడు? వీళ్ళందరూ ఎవరు? సమకూర్చబడిన శేషం. చెప్పాలా? సమకూర్చబడిన. ఇంకా అయిపోలేదు జెఫన్యా గ్రంథం. ఇదంతా ఉపోధి కథ సరిపోద్ది. ఒక బొమ్మలు చెప్పాలి కనీసం. అది చెప్దామని చూస్తున్నాను. ఇది చెప్పి కొంచెం 4 బొమ్మలు చెప్తాను. జెఫన్యా గ్రంథం. నాకు ఆకలి కాదు, ఆయాసం, ఓపిక. మళ్ళీ రేపు ఒక మీటింగ్, ఎల్లుండి ఈ వారం ఖాళీ లేదు. రేపు ఒక్క పూట కూడా, రేపు సాయంత్రం మీటింగ్, మంగళవారం, బుధవారం, లక్షవారం, శుక్రవారం, శనివారం వెళ్తగానే నాకు కొంచెం మరిలాగా అంటే నా ఆశ ఏంటంటే చచ్చిపోయే వరకులా బతికితే చాలు, దేవుడి వాక్యం కదా తప్పేముందని వెళ్ళిపోతాను. 3 అధ్యాయం జెఫన్యా గ్రంథము 3 అధ్యాయం జాగ్రత్తగా ఆలకించండి. 9వ వచనం. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులనిచ్చెదను. ఇంక చదువుతారా? 10వ వచనం. చెదిరిపోయిన వారై నాకు ప్రార్థన చేయు నా జనులు కూసు దేశపు నదుల అవతల నుండి నాకు నైవేద్యముగా తీసుకుని. ఎవరు తీసుకురావాలి మనము? కూసు దేశస్థులను దేవునికి నైవేద్యముగా తీసుకురావాలి. నైవేద్యము తీసుకొచ్చిన దేశాలు 7 దేశాలు. మొట్టమొదటి దేశము తూరు కుమార్తె. పెళ్ళికి చెప్తారు రేపు వాక్యం. తూరు కుమార్తె నైవేద్యములను తీసుకుని పాటలేదా? కుమారే వద్దు, సమయం చాలదు. తూరు కుమార్తె ఎవరో ఎలాంటి తెలుసా? నెంబర్ 1 పాడైపోయారు. నెంబర్ 1 పాడు. అమ్మాయిలు ఎక్స్పోర్ట్ చేస్తారు. వాళ్ళు అందరూ వేషలే. ఎప్పుడైతే చెప్తానులేండి మా సబ్జెక్ట్ అది కాదు మంది. అలాంటి వాళ్ళు దేవుని దగ్గరికి ఆ అమ్మాయికి సంఘానికి చెలికత్తిలుగా మారిపోయారు. పనికత్తులు కాదు, చెలికత్తులుగా తీసుకెళ్ళారు దేవుడు వారితో.
ఇప్పుడు కూసి దేశస్తులు ఎలాంటి వాళ్ళు? కూసి దేశం తెలీదా? నల్లగా ఉంటారు. మోసే భార్య ఏ ఊరు? చెప్పండి. సంఖ్యాకాండంలో ఏముంది? మిరియాం ఎందుకు చెడిపోయింది? ఆవిడ వాళ్ళే ఒరే పనికి మొదలు వెళ్తే ఎర్రగొల్లవు, నువ్వు దివ్య సుందరుడు, ఇదేట్లో తాటిబొజ్జులా ఉంది, నీకు న్యాయం రా నీకు అనేసరికి దేవుడు కోపం వచ్చింది. మీరు జాగ్రత్తగా మరి తప్పదు, అక్కడ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. యోసేపుకి ఎవరు చేస్తారు? అసేనతులు చేస్తారు. తప్పదు, మరి మారిపోలేడు, మళ్ళీ వెనక్కి వెళ్ళలేడు కదా, ఆ దేశంలో ఉండిపోయాడు. ఆ పొర వచ్చి ఆ యాజకుడు కూతురిని చేశారు. ఆ యాజకుడు కూతురికి ఎవరు పుట్టారు? మనసే ఎఫ్రాయిం పుట్టాడు. ఎఫ్రాయిం ఎక్కడ పెరిగాడు? బొమ్మల దగ్గర పెరిగాడు. ఎఫ్రాయిం ఎక్కడ పెరిగాడు? వాళ్ళ అమ్మ వాళ్ళ తాత ఎక్కడ ఉన్నాడు? వాళ్ళ తాత ఎక్కడ ఉన్నాడు? యాకోబు కాదు, వాళ్ళ తాత అసేనాతు. వాళ్ళ నాన్న ఎవరు? పొతీఫరు, ఓను యాజకుడు. ఈడో మిద్యాను యాజకుడు కూతురు, మోసే భార్య. మోసే పిల్లలు ఏమయ్యారు? బొమ్మలకి యాజకులు అయ్యారు. తెలుసా మీకు? మోసే పిల్లలు బొమ్మలకి యాజకులు అయ్యారు. బైబిల్ ఉన్న మాటలు, సొంత మాటలు నేను చెప్పను. కాబట్టి ఇక్కడ ఇప్పుడు కూసి తీస్తాను, చెప్తాను. న్యాయాధిపతుల గ్రంథం చూడు, మోసే పిల్లలు ఏమయ్యారు? సిగ్గు అంత గొప్ప దైవజనుడు, మామూలు దైవజనుడా, సాత్వికుడు, భూలోకములో ఉన్న గొప్ప సాత్వికుడు, పరలోకములుగో దేవుడితో ముఖాముఖిగా మాట్లాడినవాడు. 40 రోజులు 3 సార్లు 40 దినాలు ఉపవాసం ఉండి దేవుని ప్రజల కొరకు భార్యని పిల్లలు విడిచిపెట్టినవాడు. వాళ్ళ పిల్లలు ఏమైపోయారు? బొమ్మలకి యాజకులు అయిపోయారు. ఎఫ్రాయిం ఏమైపోయాడు? బొమ్మల దగ్గర మొక్కుతూ. ఎఫ్రాయిం బొమ్మలతో నాకేం పని అంటున్నాడు దేవుడు హోషేయలో. బొమ్మలతో నాకేం పనిరా, నువ్వు బొమ్మలతో ఆడుకోడు. వాళ్ళ తాత బొమ్మలు ఇచ్చాడు ఆడుకోమని, కొబ్బరికాయలు తెచ్చాడు వాళ్ళ తాత దగ్గరికి. అందరూ ఉన్నాం. మీరు ఇవన్నీ బైబిల్ చదవాలండి. ఎటు చెప్పాను నేను? న్యాయాధిపతుల దగ్గర తీయండి. వెళ్ళిపోతున్నా చాలా నాకు పోతుంది. 18 అధ్యాయం 30వ వచనములో దానియేలు చెక్కబడిన ఆ ప్రతిమను నిలుపుకొనిరి. మోషే మనువుడు గెర్షోను కుమారుడైన యోనాతాను అనువాడును వాని కుమారులను ఆ దేశము చెరపట్టుబడి వరకు దానియేలు గోత్రమునకు యాజకులై ఉండిరి. దేవుని మందిరము శిలోహులో ఉన్న దినములన్నిటిను వారు మేకా చేయించిన ప్రతిమను చెప్పలా, వారు మేకా చేయించిన పతిమంటేటి దానియేలు గ్రంథములు ఎంత ప్రతిమ చేశాడు? ఓహో, ఈ ప్రతిమకి మొక్కకపోతే చెప్తాను అగ్గినకుండా. ప్రతిమే కదా, ప్రతిమంటేటి దిగ్గొట్టిందే, కనబడదు, ఒలకదు, పలకదు, ఓగదు. ప్రతిమ. ఆ ప్రతిమను పగలగొట్టడానికి చేతి సహాయం లేకుండా ఒక రాయి తీయబడింది. అదే ప్రభువైన యేసుక్రీస్తు వారు నొన్ను చేసింది, ఎగరగొట్టేసింది గాలి దూల్లో. ఈ ప్రతిమలన్నీ ఒక దినం మీరు చెప్తే గుండె ఆగిపోద్ది. మహాహత్య జరుగుతుంది ఈ భూలోకం మీద. మహాహత్య. ఏ హత్య? మహాహత్య బైబిల్లో ఉంది. తీయమని చెబుతారు. అంటే అర్థమేంటి తెలుసా? మహాహత్య అంటే ఈ ప్రపంచములో ఉన్న గోపురాల్లో ఉన్న బొమ్మలన్నింటినీ దేవుడు తీసేస్తాడు. ఇది మహాహత్య. గోపురాలు పొడిదినమున మహాహత్య దేవతలు పరిగెట్టి పారిపోతారు. ఐగుప్తులో చంపే ముందు దేవతలు పిలిచాడు యేసు ప్రభు. దమ్ముంటే కాసుకు ఈ రాత్రి చంపేస్తున్న మనిషి ప్రతి ఒక్కరిని చంపుతారు, కాసుకోండి అన్నాడు. అలాగ ఉన్నారు. పరో కూడా 2 గంటలప్పుడు ఇలాగ చూస్తున్నారు పెద్దోడి కోసం. తెలుసా మీకు? చదివే బైబిల్ ఎప్పుడు? పెద్దోడి కోసం చూస్తున్నాడు, చచ్చిపోతాడో అనేసి దేవుడు దూతను పంపాడు, వేసుకెళ్ళిపోతున్నాడు. దేవతలకు దేవుడు తీర్పు తెచ్చు బైబిల్. ఆ రాత్రి ఐగుప్తు దేవతలకు అన్నిటికీ దేవుడు తీర్పు ఇచ్చి, అది మనుషులు చంపడం కాదు, గోపురాలు పడిపోతాయి దెబ్బకి. ఎస్సీ గ్రంథం. మోసే పిల్లలు ఏమయ్యారు? బొమ్మల చెక్క ప్రతిమల దగ్గర పూదొత్తు పోలు పెట్టుకొని, అరే మోసే ఏమైపోయింది నీ బతుకంటే? సిగ్గు. యోసేపు గుడారాన్ని దేవుడు యోసేపు కడుపులో రావాలనుకున్నాడు యేసుప్రభు. తెలుసా మీకు? అసహించుకున్నాడు యేసేపు గుడారాన్ని. ఛీ, మనం ఏమంటాం? ఫలించెడు కొమ్మ, తొక్క కొమ్మ.
తండ్రి ఏమో ఊరు బయట ఉన్నాడు, నువ్వేమో నీ పిల్లలతో ఊర్లో ఉన్నావు లేదా? యోసేపు ఎక్కడ ఉన్నాడు? ఎప్పుడు వెళ్ళాడు తండ్రి దగ్గరికి? చచ్చిపోతాడు మీ నాన్న కాయిలా ముందు వెళ్ళాడు, తర్వాత లాస్ట్లో కబురు పెట్టాడు. ఎవడో తండ్రి కబురు పెట్టాడు, మీ నాన్న కాయిలా కూడా చచ్చిపోతాడు రేపు మాప అంటే అప్పుడు ఇద్దరు పిల్లలు తీసుకుని అక్కడికి వెళ్తే అప్పుడు యాకోబు ఆశీర్వదించాడు. యాకోబు దగ్గరికి వెళ్ళలేదు. ఎక్కడ ఉన్నాడు? ఐగుప్తులో ఉన్నాడు. ఇస్రాయేలు ఎక్కడ ఉన్నారు? గోషేనులో ఉన్నారు. లేదండి, మీరు చదవాలండి బైబిల్. నేను తప్పు చెప్పండి, నాకు తప్పులేదు, నేనేమి చదువుకోలేదు, నేను ట్రైనింగ్ అవ్వలేదు. బైబిలే మనకి. తిరిగి ఎక్కడి వరకు వచ్చాము? వెరీ గుడ్, పులి అలా చెప్పాలి. నేను ఇవన్నీ ఎప్పుడు చెప్తాను మీకు, నేను 30 అధ్యాయం 25వ వచనం. గోపురములు పడు మహాహత్య దినమున. ఏ హత్య? జాగ్రత్త ప్రియమైన దేవుని బిళ్ళరా. జపన్యా గ్రంథం 2 అధ్యాయం. జపన్యా గ్రంథము. ఇవన్నీ మీకు అవుట్లుక్ చేశాను, ఇంకేది చెప్పలేదు. ఈసారి వచ్చినప్పుడు సబ్జెక్టు మొదలెడతాను. ఎటు చెప్పానా? ఎన్ని అధ్యాయం చెప్పాను? 2 అధ్యాయంలో ఏముండదంటే 11వ వచనం చూద్దామా. తమ తమ స్థానముల నుండి తనకే నమస్కారము చేయునట్లు భూమిలో ఉన్న చెప్పాలా దేవతలను ఆయన ఏం చేస్తాడు? నిర్మూలము. మూలము కాదు, నిర్మూలము. మహాహత్య. కాబట్టి ఇప్పుడు మనం ఎలా ఉండాలా? అక్కడ రాయబడిన కూసి దేశపు నుండి కూసీలను చెప్పాలా నైవేద్యముగా దేవుని దగ్గరికి తీసుకురావాలి. తూరు కుమార్తెలు నైవేద్యముగా తీసుకొని రావాలి. రాజులు ఎవరో? భూరాజులు. చదవండి కీర్తనల గ్రంథం. ఒక మాట చెప్పేసి ఒక్క పాయింట్ చెప్పి వెళ్ళిపోతాను. కీర్తనల గ్రంథం ఇది మంచి మాట ఉంటుంది, చదవండి. 72 అధ్యాయం. తర్షీసు రాజులు, ద్వీపముల రాజులు కప్పములు చెల్లించెదరు. శబారాజులు తెలుసా మీకు? శబారాజులు 2 వేర్వేరు ఉంటాయి. రహాబు తెలుసా మీకు? రాహాబు అనేది ఒక స్త్రీ, రహాబు అనేది ఒక పట్టణం, ఐగుప్తులో ఒక పట్టణం. అవన్నీ బైబిల్లో ఉంటాయి, మీరు చదవాలి. అది నా ఆశ, అలా పెరగాల. రాజులందరూ అతనికి నమస్కారము చేశారు. 68 కీర్తనలు 68 చదవండి. ఇప్పుడు ఒక పాయింట్ చెప్పి వెళ్ళిపోదాం, ఎక్కువ చెప్పలేను. ఇవన్నీ ఎందుకు చెప్పానంటే సమకూర్చబడిన ఇశ్రాయేలు ఎక్కడెక్కడి నుంచి ఎలాంటి ప్రదేశములో నుండి వీళ్ళందరూ ఎలాగ ఉంటారో ఎన్నో విషయాలు మీకు చెప్పి ఎలా ఉండాలి మనము. యెహోవా కురిపించు మంచు, గడ్డి మీద పడు వర్షము, ఇంకా నరుల యోచన లేకుండా చెప్పాలా అడవిలో మృగముల మధ్య ఉన్న సింహము రారాజులాగా నువ్వు ఉండాల. పట్టిన దాన్ని వదలకుండా పట్టి చీల్చిన దానిలాగా నువ్వు, అంటే చీల్చిన దాన్నే పట్టి తెచ్చాడు. ఎవరో బెన్యామీను పట్టి చీల్చిందని తింటాడు, యోధా పట్టి చీల్చింది తింటాడు. యేసుప్రభువు పట్టి తెచ్చాడు, నిన్ను పట్టుకుని తీసుకొచ్చాడు. బైబిల్ చదివే ఇప్పుడు సిలువ చేత పట్టి తెచ్చి దేవుని దగ్గర తండ్రికి ఎలా తెచ్చానన్నా సిలువ చేత పట్టుకున్నాను నేను. కొలసీలో ఉంటుంది, చదువుకోండి మీరు, రండి. ఏముంటుంది? 68 త్వరగా 29. యెరూషలేములోని 68:29 నీ ఆలయమును బట్టి రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చు. రెల్లులోని మృగము, ఆబోతుల గుంపు, దూడల వంటి జనములు లొంగి వెండి కడ్డీలు తెచ్చినట్లుగా. గద్దింపు చదవండి. 31 ఐగుప్తులో నుండి ప్రధానులు వచ్చేదరు, కూషీలు దేవుని తట్టు తమ చేతులు చాచుకొని పరుగెత్తి వస్తారు. కూషీ గురించి తెలుసా మీకు? చిరతపులి చెప్పరా? కూసి దేశస్తుడు తన చర్మాన్ని మార్చుకోగలడా? చిరతపులి తన మచ్చలను మార్చుగలదా? కీడు చేయుడికి అలవాటు పడిన మీరు కూడా మీకు మేలు చేయ వల్ల పడదు. కిరిమియాలో ఉంటారు. కూషి అంటే మిద్యాను దేశం, మోషే భార్య ఉండే దేశం, భయంకరమైన పనికి మాలిన దేశం. ఇంకా చెప్పాను మిద్యాను గురించి. అంటే ఇలాంటి ప్రజలను కూడా దేవుడు తీసుకురావాలా.
ఎక్కడ తీసుకురావాలా? గిలాదులోనికి. చెప్పండి. రెండవది లెబనోన్లోనికి. ఎలా తీసుకురావాలా? చోటు చాలనంతగా. భాస్కరన్న ఇంకొంచెం చోటు ఉంది, పిలండి, రమ్మనండి, ఇంకొంది, సర్దుకో, అడిగి సర్దుకోండిరా. అలా తీసుకొస్తాడు. తీసుకొచ్చిన మనము ఎలా ఉండాలా? యెహోవా కురిపించు మంచి ఏం చేస్తుంది? మనిషిని బతికిస్తుంది. చచ్చిన మనిషిని బతికించేది మంచు. ఎప్పుడు చెప్తా, వర్షం ఏం చేస్తుంది? మాడిపోయిన గడ్డిని లేత గడ్డిలాగా. లేత గడ్డి అంటే చెప్పండి, చిన్న పిల్లలాగా మారిపోతారు. ముసలోడిని భయంకర పాపాలు చేశాను, యేసుని నమ్మిన తర్వాత ఎలా మారిపోతాడు? చిన్న పిల్లలాగా మారిపోతాడు. నయమాను పెద్దోడు, అధికారి, మారిపోయాడు. తెరగైపోయాడు. ఇంతకు ముందు నువ్వు వస్తాం అనుకున్నాను, వస్తాను అనుకున్నాను, చేతుల నుంచి ఆమె స్వస్థత కలుగును కాక అంటాడు అనుకున్నాను. ఏంటి అనలేదురా? ఎవడ్రాడు? ఎంత గర్వం ఏంటి ఆడికి? అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. తిరిగి వచ్చిన తర్వాత, మారిపోయిన తర్వాత, పసిపిల్ల దేహముగా మారి, మహాప్రభు ఈ ఇశ్రాయేలు దేవుడు తప్ప వేరొక దేవుడు, ఒకవేళ ఇద్దరు ఎక్కడ మొక్కారంటే నన్ను క్షమించవా? వెళ్ళిపో, కొంచెం మన్నీయోయా. ఎందుకో? బలిపేట చేసుకుంటాను, యేసుప్రభు మొక్కుంటాను. నారేవా 9 రకాల మారు మనసులు బైబిల్లో ఉన్నాయి. ఇప్పుడు చెప్పలేను నేను, నాకు టైం అయిపోయింది, క్షమించండి. కాబట్టి మరి అక్కడ తీసుకెళ్తారు మనని. ఎవరిని పిలుస్తాడు? విమోచించిన వారిని ఈల వేసి పిలిచి సమకూర్చి సజీవులుగా వారి పిల్లలను రప్పిస్తాను. ఎక్కడ తీసుకెళ్తాను? గిలాదు అంటే అర్థం ఏంటి? సమాధానం. చెప్పనా ఒక మాట? గిలాదు సమాధానం. ఆదికాండం. శత్రువుని మిత్రుడిగా చేసింది గిలాదు కొండ. అక్కడ తీసుకెళ్తాడు. బోల్డ్ ఉంది గిలాదు గురించి చెప్పలే. ఇప్పుడు ఏలి ఎవరు? గిలాదు వాడైన ఏలియా. ఏదమ్మా? ఏలియా. గిలాదు వాడైన ఏలియా. గిలాదులోనే సమాధానం. ఎవరికి? ఆదికాండం. త్వరగా ఈ మాట చెప్పి వెళ్ళిపోతాను. నేను చెప్దామనుకున్నాను మనలో ఉన్న విగ్రహాలు. మరి ఇప్పుడు నాకు కొంచెం క్షమించాలి. ఎటు చెప్పాను నాన్న? అది తిరిగి పులి అలా ఉండాలి. 31వ అధ్యాయం. ఇదంతా మంచి మాటలు ఉంటాయి, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. 21వ వచనములో, అతడు లేచి నది దాటి గిలాదును కొండ తట్టు అభిముఖుడు అంటే ఎదురుగా ఇష్టపడి అభిమానం వెళ్ళాడు గిలాదు కొండ. ఎందుకు చదవండి ఏం జరిగింది అక్కడ. 35. యాకోబు తన గుడారమును ఆ కొండ మీద, ఏ కొండ మీద? గిలాదు కొండ. చదవండి. లాబానును తన బంధువులతో గిలాదు కొండ మీద గుడారము వేసుకొనెను. ఏమైంది అక్కడ? ఏమైంది? 31 వద్దున్నాను, నాకు టైం లేదు. 31, 54. యాకోబు ఆ కొండ మీద, గిలాదు కొండ మీద బలర్పించి భోజనము చేయుటకు తన బంధువులను పిలవగా వారు భోజనము చేసి కొండ మీద ఆ రాత్రి తెల్లవారినప్పుడు లాబాను లేచి ఎక్కడ ఏర్పడింది అక్కడ? చెప్పండి. చంపడానికి వచ్చాడు, బొమ్మల కోసం వచ్చాడు. కూతురు లేదు అనలేదు, అన్నాడు. ఎలాగైపోయాడు? విందు సమాధానం. కాబట్టి గిలాదు అర్థం ఏంటి? యేసుప్రభు అంటే అర్థం ఏంటి? మరణం ఉండదు, దుఃఖం ఉండదు, వ్యాధులు ఉండదు, ఏడుపు ఉండదు. అక్కడ అంతా కూడా సమానం. అప్పరాగారు బాగున్నారా? అదే మాట ఉండదు. బాగుపడిపోయాడు అక్కడ. తిన్నావా? అదే మాట ఉండదు. అమ్మాయి నీకు పెళ్ళి కావాలా? ఆ మాట ఉండదు. ఇంకా నాకు పెళ్ళి అవ్వలేదు ఏసి అనే మాట అక్కడ ఉండదు. ఎలా కొంటాం మనము? దేవదూతలు, దేవుని కుమారులు. గిలాదు లెబనోను వీడి నాతో రాము, లోకపు ఆశలు గాతించిపోను. లెబనోను వీడి నాతో రాము, లోకపు ఆశలు గాతించి. పరమగీతాలు తీయండి.
మాట చెప్పి వెళ్ళిపోతాను. చెప్పలేదు మీకు ఏంటి సబ్జెక్టు, అంతా భయపైన చెప్పాను. ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి. దేవుని చిత్తం అయితే ఇవన్నీ మీకు వివరిస్తాను. చాలా పెద్ద టైం పడుతుంది. 7 రకాల వర్షాలు, 7 రకాల గడ్డిలు, కడవరి వర్షము, కడవరి చెప్పాలి, కడవరి గడ్డి, కడపటి శత్రువు, ఇంకా బైబిల్ కడవరి వాక్యము, కడవరి గడియ, బోల్డ్ ఉన్నాయి బైబిల్లో. పరమగీతాలు 4వ అధ్యాయం 8వ వచనం. ప్రాణేశ్వరి అమ్మాయి లెబానోని విడిచి నాతో రా. ఎవరు చేస్తా పెట్టి నువ్వు అంటే లోకం విడిచిపెడితే నువ్వు నాతో రావాలా? చదువు 2 మనిషి అంటారు. లెబానోని విడిచి ఎన్నిసార్లు ఉపయోగించాడు ఈ మాట? 2 సార్లు. కాబట్టి విడిచిపెట్టామా మళ్ళీ ఆ లెబానోనికి తీసి. లెబానోని అర్థం ఏంటి? పాలు తేనెలు ప్రవహించే కనాను దేశం, మంచి మన్యం. ఇశ్రాయేలు పాడు చేశారు. బొమ్మలు పెట్టి, ఉదొత్తు పువ్వులు పెట్టి, దూపాలు పెట్టి లెబానోను పాడు చేశారు. కాల్చాడు దేవుడు. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో కాల్చేశాడు. ఆ కాల్చబడిన పట్టణాన్ని మరలా బాగు చేయాలని లెబానోను అగ్ని వచ్చి 11:1 లెబానోను అగ్ని వచ్చి నీ దేవదారు వృక్షములను కాల్చివేస్తాను నేను. కారణము కాబట్టి ఈసారి వచ్చినప్పుడు ఇవన్నీ వివరిస్తాం. మనం ఎవరము? సమకూర్చబడిన దేవుని స్త్రీలుగా మారాలి అంటే ఈ బుద్ధులన్నీ మనలో ఉండాలి. ఈ బుద్ధులన్నీ అగ్నిలో నుండి తీసిన వెండి విన్నావు, శోధించబడిన తర్వాత సువర్ణాన్ని వినియు. పడుకుని నిద్ర వచ్చేస్తుంది, వెళ్ళిపోదాం. కాబట్టి అర్థం చేసుకోండి. ఎవరు? యెహోవా కురిపించు మంచువి. ఇంకేమన్నాడు? గడ్డి మీద పడే వానవి, సింహానివి. ఏ సింహం? అడవిలో మృగముల మధ్య ఉండే సింహం. ఆ రాజు కొదమ సింహానివి. కొదమ సింహం ఏం చేస్తుంది? పట్టి తెచ్చిన దాన్ని సంచిన దాన్ని తిందో, పట్టి తెచ్చి తింటుంది అని ఆదికాండంలో ఉంటుంది. చదువుకోండి యోధా గురించి. అదే మాట కొలసలు రాస్తాడు. యేసుప్రభువు వారు సిలువ చేత నిన్ను పట్టి తెచ్చి పండుగ చేసి తండ్రికి అప్పచెప్పాడు. పండుగలో ఇదిగో ఈయన తెచ్చాను, పట్టుకో. ఎక్కడ పట్టుకున్నావు? సిలువ చేత పట్టుకున్నా. యోధా అంటాడు, పట్టి తెచ్చిందని తింటాడు ఆడు యోధాసింహం. దేవుడి మాటలు చదివి 4 అయిపోయింది. నాకు ఓపిక తక్కువ, మీరు చాలా వందనాలు విన్నారు కొద్ది మాటలు. ఆ రీతిగా మనం బతకడానికి దేవుడు మనకి సహాయము చేయునుగాక. ఆమేన్. చలో బాయ్ మాయా.